అక్రమ నిర్మాణం చేస్తున్నటువంటి యజమాని సాజిద్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రాయదుర్గం పోలీసులు సాజిద్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్ని సృష్టించాడు బిల్డర్ సాజిద్ నిర్మించినవన్నీ కూడా ఇల్లీగల్ బిల్డింగ్స్ అంటూ అధికారులు తేల్చినట్లుగా తెలుస్తోంది. సాజిద్ అక్రమ నిర్మాణాలకు అండగా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఉన్నారంటూ గుర్తించారు. ఒక చిన్న మెకానిక్గా జీవితాన్ని మొదలుపెట్టి అక్రమ నిర్మాణాలతో భారీగా సంపాదించాడు సాజిద్. సైబరాబాద్ ఏరియాలో భారీగా సాజిద్ ఖాన్ అక్రమ నిర్మాణాలను గుర్తించారు. చిన్న చిన్న స్థలాల్లో ఎక్కువ ఫ్లోర్స్ నిర్మించి హాస్టల్స్ నిర్వహిస్తూ ఉన్నాడు. కబ్జా రాయిళ్లతో కలిసి అమాయకులను భయపెట్టడం, వారి ఇళ్ల స్థలాలను తక్కువ ధరకి తీసుకోవడం, ఆ భూమిలో బిల్డింగ్లు నిర్మించి అమ్మేయడం సాజిద్ చేసేటువంటి దందా. సాజిద్ నిర్మించిన అక్రమ కట్టడాలపై ఇప్పుడు హైడ్రా ఫోకస్ పెట్టింది. సాజిద్కు సహకరిస్తున్న అధికారులపై దృష్టి పెట్టారు మున్సిపల్ అధికారులు. శిథిలాలు తొలగించిన తర్వాత హాస్టల్స్ని, మిగతా అక్కడే ఉన్నటువంటి చుట్టుపక్కల హాస్టల్స్ని కూడా, అంటే అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇది చాలా పెద్ద సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో హైడ్రా యొక్క ఇంపార్టెన్స్ కూడా కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపడుతూ ఇలా ప్రాణాలు పోవడానికి, ఎంతో నష్టం కావడానికి కారణం అవుతున్న అధికారుల మీద, బిల్డర్స్ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ బిల్డింగ్ కూలిపోయిందో, 6+1 బిల్డింగ్ ఎక్కడైతే కూలిపోయిందో, ఇంక్లూడింగ్ పెంట్ హౌస్, ఆ బిల్డింగ్ చుట్టుపక్కలే ఉన్నటువంటి మరికొన్ని అక్రమ నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈవెన్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. కేవలం 50 చదరపు గజాల స్థలంలో, జస్ట్ 50 చదరపు గజాల స్థలంలో 6+1 బిల్డింగ్ ప్లస్ పెంట్ హౌస్, అంటే 7 అంతస్తుల భవనాన్ని నిర్మించి, ఇదిగో ఆ పక్కన మరొక బిల్డింగ్ మనకు కనిపిస్తుంది చూడండి. ఆ బిల్డింగ్ కూలడంతో అదిగో ఆ పైన స్లాబ్ చూసారా ఎలా ఆగిందో, కొద్దిపాటి తేడాతో ఆగిపోయింది. లేదంటే ఇంకెంత పెద్ద నష్టం జరిగేదో మనకి అర్థమవుతుంది క్లియర్గా. పక్కనే ఉన్న బిల్డింగ్ డ్యామేజ్ అయింది, 2 ప్రాణాలు పోయాయి. అలాగే ఆ పక్కనే మరికొన్ని ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నాయంటూ కూడా అధికారులు గుర్తించారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ యు సంతోష్ కుమార్ను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయడంలో ఆయన అవసరమైన చర్యలు తీసుకోలేదని, అక్రమాలకు మరికొంతమంది అధికారులు కూడా పాల్పడ్డారంటూ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఫరీద్ సిద్దికీ, అహ్మద్ సాదిక్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అంటూ కూడా సిఎంసి ఇప్పటికే పోలీసుల్ని కూడా కోరింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే పోలీసులను కూడా కోరినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారు. అండ్ ఖచ్చితంగా దే డిజర్వ్ దట్. 2 ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఒకవేళ ఇదే బిల్డింగ్ కనుక పూర్తయి ఉంటే ఎంతోమంది పిల్లలు ఉండేవాళ్ళు అక్కడ. పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోయినా ఎంతో కొంత ఫీజులు కట్టుకుంటూ కష్టపడి చదువుకుంటున్న, ఉద్యోగాల కోసం వెతుక్కునే ఎంతోమంది పిల్లల ప్రాణాలని బలి తీసుకుని ఉండేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడు ఈ ఘటన జరగకపోయి ఉంటే. అండ్ సీసీ కెమెరా ఫోటేజ్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ బిల్డింగ్ కూలిపోతున్నటువంటి, అదిగో చూడండి, అంత పెద్ద బిల్డింగ్ పేక మేడలాగా కూలిపోయింది. పేక మేడలా ఎలా కూలిపోయిందో చూసారా? ఒకవేళ ఇదే బిల్డింగ్ కనుక ఫినిష్ అయి ఉంటే, ఒకవేళ ఇదే బిల్డింగ్లో కొన్ని వందల మంది విద్యార్థులు కనుక ఉండుంటే, హాస్టల్లో ఉండేవాళ్ళే మనం చూస్తూ ఉంటాం కదా. పాపం అమాయకులు వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి, ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ, జీవనోపాధి కోసం వచ్చి తక్కువ ఫీజులు ఉన్నాయి కదా అని చెప్పి హాస్టల్స్లో ఉంటూ ఉంటారు. ఆ ఇరుకైన చాలా కంజెస్టెడ్, వితౌట్ ఎనీ ప్రాపర్ ఫెసిలిటీస్ అక్కడ ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకొని ఉండేవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు. మరొకసారి మీరు చూడండి ఆ విజువల్, బిల్డింగ్ ఎలా కూలిపోతుందో చూడండి. అదిగో ఒక్కసారిగా అంత పెద్ద భవనం చాలా ఈజీగా కూలిపోయింది. అండ్ పక్క బిల్డింగ్ మీద పడింది. పక్క బిల్డింగ్ కూడా చాలా తీవ్రంగా డ్యామేజ్ అయింది. అండ్ 2 ఎవరైతే కార్మికులు అందులో పనిచేస్తున్నారో
వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయారు అంటూ మనం చూస్తున్నాం. అదిగో ఆ కారు చూడండి, జస్ట్ ఆ కారులో ఉన్న వ్యక్తి కూడా త్రుటిలో తప్పించుకున్నాడు ఈ ప్రమాదం నుంచి. కారు అలా ముందుకు వచ్చింది, వెనక బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. అదిగో ఒకవేళ ఆ కారు అక్కడే ఉండుంటే ఆ కారు మీద పడి ఉండేది. ఇప్పుడు ఆ వెనకున్న వెహికల్స్ ఆల్రెడీ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి గుర్తించారు. అండ్ మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే 34 years అండ్ మోపత్ 42 yearsగా గుర్తించారు. అక్కడ టైల్స్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది, టైల్స్ వర్క్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా, మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళు. అండ్ మొత్తం ఆ బిల్డింగ్ కూడా 50 చదరపు గజాల స్థానంలో నిర్మించారు అంటూ తెలుస్తుంది. ఆ పక్కనున్న భవనం కూడా చాలా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే ఆ విక్టిమ్ లొకేషన్ కెమెరాస్ పరికరాలతో శిథిలాల క్రింద వెతికి ఆ ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు, ఉమేష్ కారే అండ్ మోపత్ ఇద్దరివి. అయితే ఇది కేవలం ఒక నిర్మాణ ప్రమాదంగా కాకుండా అక్రమ నిర్మాణం, అనుమతుల ఉల్లంఘన అనే కోణంలో విచారణ జరుగుతోంది. అండ్ ఇప్పటికే సిఎంసి నుంచి వచ్చినటువంటి ఇదిగో ఆ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ సంతోష్ కుమార్, అతని పేరు సంతోష్ కుమార్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ని అతని మీద చర్యలు తీసుకుంటూ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి నేను మీకు చెప్తున్నాను. వెరాస్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ the said building is being constructed unauthorizedly and Sri Santosh Kumar TPBO circle. సో సంతోష్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అండ్ మీకు ఇప్పటికే స్క్రీన్లో కనిపిస్తున్నాడు ఎవరైతే బిల్డర్ ఉన్నాడో అహ్మద్ సాజిద్ అలాగే ఫరీద్ సిద్దికి, ఇద్దరు బిల్డర్సేనట. సో వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే పోలీసుల్ని కోరింది. అలాగే మహమ్మద్ సాజిద్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యూవర్స్, మీ ఒపీనియన్ ఏంటి? సో ఇట్ సీమ్స్ వీ కెన్ ఫైండ్ ద రియల్ ఇంపార్టెన్స్ ఇలాంటి కేసెస్లో, రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హైడ్రా ఒకవేళ గనక తగిన చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయినా కూడా ఏం జరుగుతుందో మనకు కనిపిస్తుంది. అండ్ హైడ్రా ఇంపార్టెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. వి కాంట్ టోటలీ డినై ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైడ్రా ఇలాంటి కేసెస్లో. డోంట్ యూ థింక్ సేమ్? హైడ్రా మేబీ కొన్ని విషయాల్లో చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఉండొచ్చేమో, కొన్ని సందర్భాల్లో కొంతమంది సామాన్యులు ఇబ్బంది పడి ఉండొచ్చేమో. బట్ ఒకవేళ గనక ఆ మాత్రం దూకుడు లేకపోతే ఇదిగో ఇలాంటి పరిణామాలు జోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు, ఒకవేళ బిల్డింగ్ కనుక పూర్తయి ఉంటే 20 మంది అయ్యేవాళ్ళు, 50 మంది అయ్యేదో మనకి తెలియదు. అప్పుడు మనం ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ సంతోష్ కుమార్, ఇంకా చాలామంది ఇలాంటి అధికారులు ఉన్నారు. కేవలం హైడ్రా బిల్డింగ్స్ కూల్చివేయడం మాత్రమే కాదు, ఆ బిల్డర్స్ మీద మాత్రమే కాదు, ఆ బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల మీద, లంచాలు తిన్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్గా చెప్పినప్పుడు మాత్రమే హైడ్రా మీద ఆ ఒపీనియన్ కూడా చేంజ్ అవుతుంది చాలామందికి. ఎనీవే, లెట్స్ నో మోర్ డీటెయిల్స్. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సురేష్. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఫరీన్ సిద్దిక్ అలాగే అహ్మద్ సాజిద్ ఇద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టండి అంటూ సిఎంసి కోరినట్లుగా తెలుస్తుంది పోలీసుల్ని. అలాగే అహ్మద్ సాజిద్ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అంటూ తెలుస్తుంది. సో ఇంకా డీటెయిల్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? కొత్తగా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అండ్ ఆ పక్కనున్నటువంటి మరికొన్ని బిల్డింగ్స్ కూడా కూల్చివేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు అంటూ తెలుస్తోంది. సమాచారం ఏంటి? థ్యాంక్ యూ నందు. ఏదైతే గచ్చిబౌలి 7 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత ఘటనకు సంబంధించి ఒక పక్కన అరెస్టుల పర్వం కొనసాగుతుంటే మరో పక్కన సస్పెన్షన్ సంబంధించి ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దాంట్లో నిర్లక్ష్యం వహించారని, విధుల్లో దానికి సంబంధించి ఏదైతే నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఇప్పటికే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని సస్పెండ్ కూడా చేశారు. సో సంబంధించి శాఖపరమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి సిఎంసి కూడా చెప్తుంది. మరో పక్కన ఇటు ఏదైతే బిల్డర్ కి సంబంధించి సాజిద్ ను కూడా ఇప్పటికే రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఖచ్చితంగా నిన్న ఏదైతే హైడ్రా రంగనాథ్ చెప్పినట్టు ఈ పర్మిషన్ ఏదైతే G+1 G+2 పర్మిషన్ తీసుకొని చాలా దారుణంగా 6, 7 ఇట్లా 5+, G+5, G+6 కూడా చాలా వరకు కడుతున్నారు. ఈ ముఖ్యంగా ఈ సాజిద్ అనేవాడు మెకానిక్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేస్తూ అక్రమ నిర్మాణాలు అయితే తన